గుప్తులు. ఇప్పుడు ఈ ఆధారాలను బేస్ చేసుకొని వీళ్ళ వంశావళిని గురించి మాట్లాడితే ఈ యొక్క వంశానికి సంబంధించినటువంటి మూలం ఎవరండి అంటే శ్రీగుప్తుడు అన్నాం. ఈ శ్రీగుప్తుడు ఎవరో ఇందాక మాట్లాడాం. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి ఘటోత్కచ గుప్తుడు. వీళ్ళిరువురు రాజులైతే కాదు. ఈ ఘటోత్కచ గుప్తుని కుమారుడైనటువంటి మొదటి చంద్రగుప్త. ఈ మొదటి చంద్రగుప్తుడు క్రీస్తు శకం 320 అండ్ 319లలో గుప్త శకాన్ని ప్రారంభించాడు. సో గుప్త శకానికి మూలం ఎవరండి అంటే చంద్రగుప్త 1 అన్నాం. ఈ చంద్రగుప్త 1 తరువాత ఇతని కుమారుడైనటువంటి సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుని తరువాత ఇతని పెద్ద కుమారుడైనటువంటి రామగుప్తుడు. ఈ రామగుప్తుని గురించి క్లియర్గా మనకున్న ఒకే ఒక సోర్స్ ఇందాక చెప్పినటువంటి దేవి చంద్రగుప్తమైనటువంటి నాటకం. ఆ తర్వాత ఇతని సోదరుడైనటువంటి రెండవ చంద్రగుప్తుడు. ఆ తర్వాత ఇతని కుమారుడైనటువంటి 1వ కుమారగుప్త. తరువాత మన ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది స్కందగుప్తుడు. ఈ స్కందగుప్తుడు వరకు వీళ్ళని మనం తొలి గుప్తులు. ఆ స్కందగుప్తుని తదనంతరం ఉన్నటువంటి గుప్తుల్లో 510 ఎన్ఆర్ శాసనం ఇందాకన్నాం. 510 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బుధగుప్త. ఈ బుధగుప్తుడు అంటే ఈ స్కందగుప్తుని తదనంతరం అంటే ఇక్కడ మనకు క్లియర్గా మొదటి చంద్రగుప్తుని నుంచి స్కందగుప్త వరకు ఉన్న వారి అంతా వీళ్ళు తొలి గుప్తులు, అంటే గుప్తుల్లో మొదటివారు. మరి స్కందగుప్తుని తరువాత ఉన్నటువంటి మలిగుప్తుల్లో బుధగుప్తుడు అత్యంత ప్రధానమైనటువంటి ఆ మలిగుప్తుల్లో ప్రముఖమైనటువంటి గొప్ప చక్రవర్తి బుధగుప్త. సో ఈ విష్ణుగుప్తుడు 550 వరకు ఉన్నాడు. సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది గుప్త వంశానికి మూలం శ్రీగుప్త. ఆ తర్వాత కుమారుడు ఘటోత్కచ గుప్త. ఇతను ప్రస్తుతం నలందాలో ఉన్నటువంటి ప్రాచీన బుద్ధిస్టు విశ్వవిద్యాలయానికి సంబంధించి భూమిని దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి. అన్నంత మాత్రమే రాజా అంటే కాదు. ఆ తర్వాత ఘటోత్కచ, తర్వాత ఇతను కుమారుడైన మొదటి చంద్రగుప్త గుప్త శకానికి ప్రారంభం, అంటే మొట్టమొదటి గుప్తరాజు. మరి చిట్ట చివరి గుప్తరాజు ఎవరండి అంటే విష్ణుగుప్త. మరి ఈ గుప్తుల్ని 2 భాగాలు చేస్తున్నాం, తొలి గుప్తులు మరియు మలిగుప్తులు. మొదటి చంద్రగుప్తుని దగ్గర నుంచి స్కందగుప్తుని వరకు ఉన్నటువంటి వీళ్ళందరినీ మనం తొలి గుప్తులు అని మాట్లాడతాం. స్కందగుప్తుని దగ్గర నుంచి విష్ణుగుప్తుడి వరకు ఉన్నటువంటి వీళ్ళందరినీ మలిగుప్తులు అని మాట్లాడతాం. తొలి గుప్తులలో గొప్ప రాజు సముద్రగుప్తుడు. మలిగుప్తులలో గొప్ప రాజు బుధగుప్తుడు. గుప్తులందరిలో గొప్పవాడు సముద్రగుప్తుడు. ఇక్కడ సముద్రగుప్తుని తరువాత అతని రెండవ కుమారుడైనటువంటి చంద్రగుప్త 2 కూడా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఆ తరువాత అతని కుమారుడు కుమారగుప్త కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరే. సో ఇక్కడ ప్రధానంగా సముద్రగుప్తుడు మరియు కుమారగుప్తుడు మనకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ సముద్రగుప్తుడు మరియు కుమారగుప్తులు ఇరువురు అశ్వమేధ యాగాన్ని చేసినట్లుగా ఉంది. సో మనం గతంలో వేదాస్ టైంలో అన్నాం,
చక్రవర్తి తన యొక్క రాజ్య సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈ అశ్వమేధ యాగాలు. సో ఇక్కడ క్లియర్గా సముద్రగుప్తుని తదనంతరం కుమారగుప్త మొదటి కుమారగుప్తుడు అశ్వమేధ యాగాన్ని చేశారు. సో ఇక్కడ క్లియర్గా సముద్రగుప్తుడు అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి కొన్ని నాణ్యాలను కూడా ముద్రించడం అన్న జరిగింది. సో కనుక ఇక్కడ సముద్రగుప్త అండ్ కుమారగుప్త. బట్ కుమారగుప్తుని తదనంతరం తొలి మొఘలులు తొలి గుప్తులు మలిగుప్తులు అంటానికి మధ్యలో ఎడ్జ్ అయినటువంటి ఈ స్కందగుప్తుడు వెరీ ఇంపార్టెంట్. ఈ స్కందగుప్తుడు కాలంలోనే వీళ్ళ రాజ్యంపై హోనాస్ అంటే వైట్ హోనాస్, తెల్ల హూణులు అంటే వీరు చైనా వారు. ఈ చైనాకు సంబంధించినటువంటి హూణుల యొక్క దండయాత్ర గుప్త రాజ్యంపై ఎప్పుడు మొదలైంది అంటే స్కందగుప్తు నుంచి మొదలైంది. సో ఆ తర్వాత మొత్తాన్ని మనం మలిగుప్తులు అన్నాం. సో ఆ మలిగుప్తుల్లో గొప్పవారిని బుధగుప్తుడు అన్నాం. సో ఇక్కడ ఈ యొక్క గుప్త రాజ్యం నాశనానికి కారణమైనటువంటి ఈ హూణుల దండయాత్ర స్కందగుప్తుని కాలంలో జరిగింది. అక్కడి నుంచి వీళ్లపై వాళ్ళ దాడులు అన్నవి కామన్గా జరిగాయి. ఏనే మనకున్న సోర్సెస్ని బేస్ చేసుకొని శ్రీగుప్త గుప్త వంశం అనుకుంటే మొదటి గుప్త శకానికి ఈయన మొట్టమొదటి గుప్తరాజు, విష్ణుగుప్త చిట్ట చివరి గుప్తరాజు. స్కందగుప్తుని వరకు ఉన్నటువంటి వీళ్ళు మొత్తం తొలిగుప్తులు. వీళ్ళల్లో అత్యంతమైనటువంటి గుప్తరాజు సముద్రగుప్త. మరి మలిగుప్తులు స్కంద నుంచి విష్ణుగుప్త వరకు. వీళ్ళల్లో ముఖ్యుడు బుధగుప్తుడు. సో ఇక్కడ ప్రధానంగా సముద్రగుప్త అండ్ రెండవ చంద్రగుప్త మరియు కుమారగుప్త, మరి చిట్ట చివరి వ్యక్తి అయినటువంటి విష్ణుగుప్త. సో ఇక్కడ మొదటి చంద్రగుప్తుడు, ఇంతకు మనం స్టార్టింగ్లో వీళ్ళు వైశ్యులు అన్నాం. మరి వేదాలను బేస్ చేసుకుంటే వైశ్యులు పరిపాలనకి అర్హులా అని మాట్లాడితే మనం మగధను పరిపాలించినటువంటి వంశాలను చూస్తే మ్యాక్సిమం భారతదేశంలో సామాజిక వర్గంలో ఉన్నటువంటి 4 సామాజిక వర్గాలు కూడా మగధను పరిపాలించాయి. సో మరి దీన్ని బేస్ చేసుకుంటే మరి వీళ్ళు వేదాలను ఫాలో అయ్యారా అన్నది మనకు క్లియర్గా వీళ్ళు ఫాలో అవ్వలేదని అర్థమవుతుంది. మరి ఎక్కడో ప్రజావర్గానికి సంబంధించినటువంటి 1వ చంద్రగుప్తుడు ప్రముఖ లిచ్చవి వంశస్థురాలైనటువంటి కుమారదేవిని వివాహం చేసుకోవటం ద్వారా బహుశా అక్కడి నుంచి వీళ్ళకి క్షత్రియత వచ్చి ఉండొచ్చు. ఆ రోజుల్లో వజ్జీ రాజ్యం, వాళ్ళ రాజధాని వైశాలి. మన ప్రాచీన 6 గణ రాజ్యాల్లో మనం మాట్లాడినటువంటి వజ్జీ, దాని రాజధాని వైశాలి. ఆ వజ్జీని పరిపాలించినటువంటి లిచ్చవి వంశస్థురాలైనటువంటి కుమారదేవిని వివాహం చేసుకోవటం ద్వారా ఈయన బహుశా క్షత్రియ హోదా లభించుండొచ్చు. సో అక్కడి నుంచి ఈయన వంశీకులందరూ పరిపాలకులుగా ఉన్నారు. సో ఈ మొదటి చంద్రగుప్తుడు కుమారదేవికి సంబంధించి సో మెనీ నాణ్యాలను కూడా ఆయన రిలీజ్ చేయడం అన్న జరిగింది వాళ్ళ వివాహానికి సంబంధించి. సో మెనీ నాణ్యాలు రిలీజ్ చేశారు కుమారదేవి అండ్ మొదటి చంద్రగుప్తులకు సంబంధించి. సో ఆ తర్వాత సముద్రగుప్తుడు, అతని కొడుకైనటువంటి సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నట్లుగా, దానితో పాటుగా ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సముద్రగుప్తుడు అంటంతో భారతదేశంలో బంగారాన్ని విపరీతంగా యూజ్ చేసుకున్న వాళ్ళల్లో కనిష్కుడు అండ్ సముద్రగుప్త.
సో ఈ సముద్రగుప్తుడు విపరీతంగా బంగారు నాణేలని ఉపయోగించుకోవటం ద్వారా ఆయన తదనంతర కాలంలో వచ్చినటువంటి రెండవ చంద్రగుప్తుడి కాలం వచ్చేటప్పటికి బంగారం కొరత ఏర్పడటంతో ఇక్కడ ఆయన వెండి నాణేలను ప్రవేశపెట్టడం అన్న జరిగింది. బికాజ్ ఆఫ్ వీటి వలన, ఈ నాణేల కొరత వలన వీళ్ళు కరెన్సీలో ఆల్టర్నేటివ్గా గవ్వలను కూడా ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.